స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా తొలి 4 గంటల్లో 24.31% మేర పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుమదురు గంటల మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళిని నిశ్చితంగా గమనిస్తున్న పార్టీలు ఓటర్ ఎవరికి పట్టం కడుతున్నారనేది నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిక్కిం డీజీగా బాధ్యత నిర్వహిస్తున్న అమలాపురానికి చెందిన నౌండ్ శ్రీధర్రావు ఢిల్లీ నుంచి విచ్చేసి అమలాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నా పేరు సౌమ్య అండి. ఐఎమ్ 20 years. యాక్చువల్లీ ఫస్ట్ ఓట్ అనేది ఎవ్రీ హ్యూమన్కి రైట్. అండ్ డెమోక్రసీ కావాలన్నా, ఎంప్లాయ్మెంట్ కావాలన్నా, లీడర్స్ నుంచి బ్రేవరీ క్వాలిటీస్ కావాలన్నా రైట్ పర్సన్కి ఓట్ వేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ అవేర్నెస్ ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఈజ్ షోయింగ్ అవుట్ వెరీ గుడ్. మాకు అవేర్నెస్ వచ్చింది ఎవరికి వేయాలి, హూ ఈజ్ డూయింగ్ వాట్ అని. సో అవేర్నెస్ లేకుండా ఓట్ వేయడం అనేది ఇది వరకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ హ్యావ్ బీన్ డన్. బట్ ఇప్పుడు అలా కాదు. We have the right to choose to whom we can vote, and I feel very great to be an Indian and to have a first vote, and I have the opportunity to vote myself. నా పేరు సాయి కృష్ణ. నేను ఫస్ట్ టైం ఓట్ వేయడానికి వచ్చాను. మేము అమలాపురం నుంచి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా ఓటు నేను వినియోగించుకున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని, మీ యొక్క నాయకుడిని గెలిపించేవాళ్ళని చెప్పి, అంతేకాకుండా మన యొక్క రాష్ట్రంలో ఎవరైతే అభివృద్ధికి పాటుపడతారో అటువంటి వారిని ఎన్నుకొని మన దేశంలో మన రాష్ట్రం ముందుగా ఉండే విధంగా మన రాష్ట్ర పౌరులుగా మనకే ఈ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని మనం మన భావితరాలకి ఆదర్శంగా నిలుద్దాం. ఓటు వేయనందుకు. పేరు నష్ట వికాస్. ఈరోజు నేను ఓటు వేయడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనం వేసే ఓటు బట్టే మన రాష్ట్ర అభివృద్ధి అనేది చేకూరుతుంది. అబ్రహాం లింకన్ చెప్పినట్టే బ్యాలెట్ బాక్స్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద బుల్లెట్ అంటారు. ఎందుకంటే మనం వేసిన ఓటే మన అభివృద్ధికి మొదటి మెట్టు. నేను ఎవరికి ఓటు వేయాలనేది నాకు ఆల్రెడీ క్లారిటీగా ఉన్నాను. నేను వేసే ఓటే నా అభివృద్ధి. నా పేరు భార్గవి. నేను అమలాపురం నుంచి ఓటు వేయడానికి వచ్చాను. ఫస్ట్ టైం నేను ఓటేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ప్రౌడ్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ ఆలోచించి ఓటేయండి. వీళ్ళకి వాళ్ళకి అని కాకుండా ఒక్కసారి థింక్ చేసి ఓటేయండి. అండ్ జాగ్రత్తగా ఓట్ చేయండి. అండ్ ఏమైనా పనులు ఉంటే మానుకుని వచ్చి మరీ ఓట్ చేయండి. థ్యాంక్ యూ. కోటి ఆశలతో, వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్, చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.